fighting, What is action. the right? How is Mohanlal's performance? Nice. Okay, what do you like most in the movie? Action scenes very nice. Direction. Okay. That Can you visual is accept very if, nice. Can you accept if Prithviraj came to Tollywood to direct a Telugu hero? Yes. Because the Prithviraj color also movie. done now. Right. What about the music? Music very nice. Music and fight. Any special effects? Cinematography was nice. What is the highlights of the movie? Fighting, all making and action. How is Prithviraj action? Nice. Prithviraj direction. Yes. How is the Prithviraj direction? Okay, tell me one thing. How much Already you we like saw Mohanlal? once Lucifer. We are all Keralites. We So are most of the people are comparing. 5 out of 5 అండి. కాదండి, కొంతమంది లాగ్ ఉందని ట్రోల్స్ చేస్తున్నారు కదా. లాగ్ అని చెప్తే మనకి ఒక్కొక్క కంట్రీస్ బయట కంట్రీస్ మనకి చూపిస్తున్నప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ని మనకి దాన్ని బట్టి చూపించాలి అంటే మనకి కొంచెం లాగ్ అనిపిస్తుంది. కానీ సినిమాతో కనెక్ట్ అయినామంటే ఆ సినిమా లాగ్ అనిపించదు మనకి. తెలుగులో ఇలాంటి సినిమాలు ఇప్పటిదాకా ఇప్పుడు నచ్చాయి. మనకి తెలుగులో ఇంకా వస్తుంది. లైక్ మనకి సలార్ కేజీఎఫ్ మనం ఎట్లా యాక్సెప్ట్ చేసినామో ఈ మూవీ కూడా అట్లనే యాక్సెప్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే కొంతమంది కేజీఎఫ్తో కంపేర్ చేస్తారు కదా, ఆరెంజ్ ఎలివేషన్. కేజీఎఫ్ ఎలివేషన్స్ ఉంది అంటే మనకి కేజీఎఫ్ లాంటి సినిమానే ఇది కూడా. బట్ ఇట్స్ ఫస్ట్ పార్ట్లో మనకి డ్రగ్కి అగేనిస్ట్గా వెళ్తుంది. సేమ్ సెకండ్ పార్ట్ కూడా అదే రివీల్గా పోతుంది. అంటే ఇది డైరెక్ట్ తెలుగు రిలీజ్ చేశారు కదా, మనం పార్ట్ 1 చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారు అది గాడ్ ఫాదర్తో సంబంధం చేయొద్దండి. చూస్తే ప్రైమ్లోనే మనకి లూసిఫర్ ఉంది. లూసిఫర్ చూసి ఇది ఎంపరానికి వస్తే మనకు ఫుల్ సాటిస్ఫై మై ఉంటుంది. క్వశ్చన్ ఇస్, ఒకవేళ ఇది మలయాళంలో రిలీజ్ చేస్తే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారు చేస్తుంటే బాగుండేది అక్కడ. నో అస్సలు సెట్ కాదండి. సెట్ కాదు. ఎందుకని? లైక్ మనం లూసిఫర్ చూసిన వాళ్ళకి ఆ సీన్ ఉంటుంది, మనకి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసుకుని తీసుకుపోయినప్పుడు ఆ సీన్ ఒకటి డైరెక్ట్ ఆయన ఫుల్ కాలు ఎత్తి మాట్లాడేది. కానీ గాడ్ ఫాదర్కి వచ్చినప్పుడు ఆయనని కూర్చోబెట్టి పోలీస్ ఆఫీసర్ని కూర్చోబెట్టి ఆయన పీక మీద కాలు పెట్టి ఆ సీన్ మనం ఎక్స్పెక్ట్ చేయం. లైక్ అది సీన్ మనకి ఈ సినిమాలో కూడా ఉండొచ్చు. అంటే నేను స్పాయిలర్ కాదు, ఉండొచ్చు. మీరు కూడా చూస్తున్నప్పుడు తెలుస్తుంది. ఆ సీన్కి ఎంత ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకి సెకండ్ పార్ట్ అంత ఇంపాక్ట్ ఉంటుంది. కానీ గాడ్ ఫాదర్లో చేసిన ఆ ఇంపాక్ట్ దీనిలో రాదు. అది సో ఒక డైరెక్షన్ ఫెయిల్ అయిందంట. డైరెక్షన్ తెలుగులో డైరెక్షన్ ఫెయిల్ అయింది గాడ్ ఫాదర్లో. ఫస్ట్కి దీనికి ఓన్లీ ఐయుఎఫ్ పార్టీ కేరళలో చూపిస్తారు. సెకండ్ పార్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చూపిస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ అండి. మనం కూర్చుంటే చాలు గూస్ బంప్స్ వచ్చేస్తుంది. ఫస్ట్ హాఫ్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్ని చూపించాలి అంటే ఒక్కొక్క కంట్రీ నుంచి చూపిస్తున్నారు. లైక్ ఇంటర్వ్యూలో కూడా ఆల్రెడీ చెప్పారు వాళ్ళు యూకేలో చూపించారు అని. దాన్ని బట్టే మనకి ఒక్కొక్క కంట్రీస్ దాంట్లో ఉన్న పార్ట్ ఏం ఆ కంట్రీది స్పెషాలిటీ దీంట్లో వీళ్ళు ఏం చేశారు అనేది చూపిస్తున్నారు. మీరు ఏ హీరో ఫ్యాన్? నేను లాలెటన్ ఫ్యాన్. లాలెటన్ పృథ్వీరాజ్ ఫ్యాన్. ఓకే, ఇప్పుడు స్టోరీ ప్రేక్షకుడికి కొద్దిగా కన్ఫ్యూజ్ ఉందనిపించింది. అంటే ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ మనకి రిలీజ్ చేశారు, 24th రిలీజ్ చేశారు. గాడ్ ఫాదర్ చూసిన తెలుగు వాళ్ళకి లూసిఫర్ అనగానే జల్దీ గాడ్ ఫాదర్ గుర్తొస్తుంది. కానీ లూసిఫర్ చూసిన వాళ్ళకి ఈ సినిమాతో కనెక్ట్ అయిపోతారండి, ఈజీగా కనెక్ట్ అయిపోతారు. హాయ్ అండి, నేనండి గుండుకాక. ఎటు కావాలి ఎట్టి? లూసిఫర్ పార్ట్ 2 బాగుందన్నయ్య. ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ నాకు అంత అనిపించలేదు. ఫస్ట్ పార్టే చాలా బాగా అనిపిస్తుంది. సెకండ్ పార్ట్లో కూడా సెకండ్ హాఫ్ చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉందేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ పార్ట్లో ఎంట్రీ మనోడు డైరెక్టర్ ఉన్నాడుగా పృథ్వీరాజ్ కుమార్ అని, అతను ఎంట్రీ వస్తుంది. ఇంకా ఆ నుంచి మంచిగా రచ్చ అనిపిస్తుంది. టోటల్గా మాస్ ఆడియన్స్ బాగా నచ్చుతుంది. అఫ్కోర్స్ కొంచెం ఎమోషన్ ఉన్నా కానీ మాస్ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. అండ్ ఖర్చు ఎక్కువ పెట్టారు, అంత ఉందా వాల్యూ, టెక్నికల్ వాల్యూస్ ఉన్నాయని అంటున్నారు. ఉన్నాయని చెప్తాను నేను ఖచ్చితంగా. 150 కోట్ల ఖర్చు పెట్టిన అంటున్నారు. ఖచ్చితంగా ఉన్నది. అంటే గ్రాండర్గా ఉంది, చాలా విజువల్ చాలా బాగుంటుంది. అంటే మన దేశంలో కాదు ఇతర దేశాలు చూపించిన విజువల్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ పెర్ఫార్మెన్స్ అని చెప్పి మాట్లాడాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళు నార్మల్గానే ఉండి మాట్లాడతారు. అంటే స్టోరీ కానీ స్క్రీన్ ప్లే బాగా అనిపించింది నాకు. పెర్ఫార్మెన్స్ ఎగిరాల దుమ్ముగా తొడలు కొట్టాలి అని అరవాలి, ఏదో ఆవేశం చూపించాలి, ఇలా కాదు. స్టోరీకి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే ప్రిపేర్ చేసుకున్నారు. చాలా బాగా అనిపించేసింది. సో ఈ పార్ట్లో ఫస్ట్ హాఫ్లో పూర్తిగా కంప్లీట్గా నేమ్ పడ ముందుకు కొంత ఎపిసోడ్ వస్తుంది.
దాని తర్వాత దాని తర్వాత మళ్ళీ పేర్లు పడేసి డైరెక్టర్ పేరు పడేసి తర్వాత ఒక 10 మినిట్స్ సీన్స్ రాగానే అప్పుడు అర్థమైపోతుంది. సో పార్ట్ 3 కూడా ఉన్నదని చెప్పేసి. కానీ ఎండింగ్కి వచ్చేసరికి కూడా అర్థమవుతుంది పార్ట్ 3 కూడా ఉందని తెలిసిపోతుంది. ఎందుకంటే హింట్ ఇచ్చేసాడు పార్ట్ 3 కూడా ఉందని చెప్పేసాడు. సో బిగినింగ్ అని చెప్పేసి. సో పార్ట్ 3 తోటి క్లోజ్ అవ్వచ్చేమో. సో పార్ట్ 3లో కూడా మనకి ఇంకేమైనా ఎమోషన్స్ కానీ చూపించి మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో ఇంకేమైనా చూపిస్తే పార్ట్ 4 కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో పార్ట్ 3 ఎండింగ్ అంటే ఈ పార్ట్ 2 చూస్తుంటే ఎండింగ్ వచ్చే వరకు కొంతమందికి అర్థం కావచ్చు. కానీ నాకు ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే అర్థమైపోయింది. సో పార్ట్ 3 కూడా ఉన్నది ఈ సినిమాకి అని చెప్పేసి. ఇక మెయిన్ హైలైట్స్ ఏంటంటే సినిమాకి బీజిఎం బాగా అనిపించేస్తుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి. అంటే విజువల్ చాలా బాగా అనిపిస్తాయి మన దేశం కానీ ఇతర దేశాలే కానీ. అలాగే వీళ్ళ ఇద్దరు లుక్ సుకుమారన్ లుక్ అండ్ మోహన్ లాల్ గారి లుక్ సూపర్ అనిపిస్తుంది. క్లైమాక్స్లో ఒక సన్నివేశం వస్తుంది, ఖతర్నాక్ ఉంటుంది. సో దానివల్ల పార్ట్ 3 అంటే 1, 2 కన్నా కూడా చాలా హెవీగా ఉంటుంది, చాలా ఎమోషనల్గా ఉండొచ్చు, చాలా గ్రాండియర్గా ఉండొచ్చు అని నాకైతే అనిపిస్తుంది ఖచ్చితంగా. సో డైరెక్షన్ కోసం మోహన్ లాల్ గారి యాక్టింగ్ కోసం అలాగే సుకుమారన్ ఆయన పాత్ర చాలా బాగా అనిపించేస్తుంది. ఒక అన్ని లీక్ చేయదలుచుకుని ఆయన గురించి అయినా చూడాలనిపిస్తుంది. డైరెక్షన్ కోసం క్లియర్గా చూడాలి. స్క్రీన్ ప్లే అయితే అద్భుతం అనిపించింది, సూపర్గా ఉంది. పార్ట్ 3 కోసం ఈగర్గా వెయిట్ చేయాలా అంటే చేయొచ్చు, అఫ్కోర్స్ ఎప్పుడు వచ్చినా చూడొచ్చు. అలాగే దీన్ని మనం తెలుగులో సినిమా తీయాలా, చిరంజీవిని తీయాలా అంటున్నారు. ఆల్రెడీ తెలుగులో రిలీజ్ అయింది కాబట్టి తీయాల్సిన అవసరం లేదు, వద్దు తొందరపడి లూసిఫర్ పార్ట్ 2 కోసం తెలుగులో తీద్దామని ఎటువంటి ప్రయత్నాలు అయితే చేయదని నేను కోరుకుంటున్నాను. మెగా ఫ్యాన్స్ కూడా చెప్తున్నాను, ఎటువంటి ఆలోచనలు అయితే పెట్టుకోకండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం లాగా అనిపించేస్తుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది. సో సెకండ్ హాఫ్లో సూపర్గా ఉన్నది. ఎండింగ్ క్లైమాక్స్ వచ్చేసరికి రచ్చ అనమాట, చాలా బాగా అనిపించేస్తుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో అనిపిస్తుంది, ఫస్ట్ హాఫ్లో స్లో అనిపిస్తుంది, అందుకని ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ తర్వాత నుంచి చాలా బాగుంటుంది. సుకుమారన్ ఎంట్రీ రావడం, మోహన్ బాబు గారు అలాగే మంజు వారియర్ గారు వీళ్ళంతా చాలా బాగా అనిపిస్తుంది. స్క్రిప్ట్ ప్రకారం చాలా బాగా అనిపిస్తుంది. సో చూడొచ్చు సినిమా. పార్ట్ 3 కూడా వస్తుంది. పార్ట్ 3లో నాకు తెలిసి 1, 2 కన్నా హెవీగా గ్రాండియర్గా ఉండొచ్చు. పార్ట్ 3 కొన్ని సన్నివేశాలు చూపిస్తాడు, దాన్ని బట్టి మనం ఊహించేసుకొని వెళ్ళిపోవచ్చు. పార్ట్ 3 బ్రహ్మాండంగా ఉండొచ్చు నాకు తెలిసి. ఇక్కడ చూపించరికి బ్యాక్ డ్రాప్ చూపించరికి అలాగే అనిపించేది. కానీ ఫస్ట్ పార్ట్ 1, పార్ట్ 2 చూసుకుంటే కంటిన్యూ చూస్తే అర్థం అవుతుంది. పార్ట్ 1 చూడని వాళ్ళకి పార్ట్ 2 అర్థం కాదు. సో ఫస్ట్ హాఫ్ బోర్ కొడుతుందా అనుకొని బయటకు వెళ్ళిచ్చారనుకో, ఇంటర్వెల్ తర్వాత పోదాంలే అని అర్థం కాదు. సో కొంచెం ఏమనిపించినా కానీ కంటిన్యూగా సినిమా చూసుకుంటే పోతేనే అర్థం అవుతుంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో కొంచెం బాగా నాలెడ్జ్ ఉన్నోడికైతే పార్ట్ 3 కూడా ఉందని అర్థమైంది. ఎండింగ్ వరకు కూడా కూర్చోవాల్సిన అవసరం లేదు. ఎండింగ్లో కార్డు వేసాడు పార్ట్ 3 వస్తుందని చెప్పి, కానీ హాఫ్ అన్ అవర్లోనే అర్థమైపోద్ది అనమాట. సో నేను అనుకున్నాను పార్ట్ 3 వస్తుందని. ఎండింగ్లో కార్డు కూడా ఇస్తారు. అసలు ఆ ఇంటి ఇవ్వకుంటుంటే బాగుండేది, వస్తుందా రాదా అని ఎదురు చూసే విధంగా ప్రేక్షకుని పెడితే బాగుండేది. కానీ ఎండింగ్లో ఇచ్చేసాడు. ఒక 2 సన్నివేశాలు పెడతాడు, అలాగే పార్ట్ 3 కూడా రాబోతుంది బిగినింగ్. అంటే నాకు తెలిసి పార్ట్ 3తో క్లోజ్ అయ్యే అవకాశం కనబడుతుంది. అన్నీ చెప్తారు ఏంటింగా. ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకి సెకండ్ పార్ట్ పూర్తిగా అర్థమవుతుంది, చూసిన వాళ్ళకి. చూడకపోతే మాత్రం అర్థం కాదు. టోటల్గా ఏంటంటే కాన్సెప్ట్ అన్నట్టుగా చెప్తున్నాను. ఒకటే మాట పొలిటికల్ డ్రామా ఇది. ఖచ్చితంగా పాలిటిక్స్ ఉన్న వాళ్ళకి, మాఫియా చేయాలనుకున్న వాళ్ళకి ఇది దిగుద్ది ఖచ్చితంగా రాట్లు తీస్తుంది. మంచి సినిమా. తెలుగులో తీసే ప్రయత్నం అయితే చేయొద్దని కోరుకుంటున్నాను. ఆల్రెడీ తెలుగులో రిలీజ్ చేశారు కాబట్టి అన్నయ్య చిరంజీవి అన్నయ్య సల్యూట్ కొడుతున్నాను నీకు. పార్ట్ 2 మాత్రం ప్రయత్నం చేయకు, తెలుగులో వద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న ఏ మూవీ చూసారన్న? లూసిఫర్ 2 ఎంపురాన్ నాకైతే నచ్చింది భయ. నాకు సినిమా నచ్చింది. ఎవరికైనా ఎలా ఉండొచ్చు అనేది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఫస్ట్ హాఫ్ బేర్ చేయాలి. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంది, ఖచ్చితంగా ల్యాగ్ ఉంది. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు హై సీక్వెన్సెస్ వెళ్తూ ఉంటాయి. ఇంట్రడక్షన్స్ కొంచెం స్లో ఇచ్చారు, హై ఇవ్వకుండా. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, పృథ్వీరాజ్ సుకుమారన్ గారి డైరెక్షన్ బాగుంది, కథా స్క్రీన్ ప్లే అన్నీ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ని కట్ చేసుకుని ట్రిమ్ చేసి ఇంకొంచెం సినిమా లెంత్ తగ్గిస్తే 2.5లో క్లోజ్ చేస్తే సినిమా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ ఉన్న ల్యాగ్కే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, బట్ సెకండ్ హాఫ్ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మామూలుగా లేదు. సినిమా అయితే నాకు పిచ్చగా నచ్చింది. నేను ఇంకోసారి కూడా చూస్తాను. పార్ట్ 1 బాగుంది, పార్ట్ 1 బాగుంది. ఆబ్వియస్గా పార్ట్ 1 అది పొలిటికల్ డ్రామా, రూటెడ్ స్క్రిప్ట్. పార్ట్ 2లో కొంచెం హై ఎలిమెంట్స్, ఎమోషనల్ డ్రామా యాడ్ చేశారు. అండ్ టెక్నికల్గా చాలా గ్రాండ్యూర్గా తీసుకుని వచ్చారు. సో పార్ట్ 2 బాగుంది. పార్ట్ 2లో సెకండ్ పార్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ వాజ్ రియల్లీ గుడ్. ఫస్ట్ హాఫ్ పక్కన పెట్టండి, ఇగ్నోర్ చేయండి. పార్ట్ 3 కూడా ఉన్నదంటున్నారు. పార్ట్ 3 ఉంటుంది, ఖచ్చితంగా ఉంది. అండ్ మోహన్ లాల్ గారు అబ్బాయి ప్రణవ్ మోహన్ లాల్ గారు ఎంట్రీ ఇచ్చారు సెకండ్ పార్ట్లో ఎండింగ్లో. అది థర్డ్ పార్ట్కి ఎలా ఉంటుందో లీడ్ అనేది ఇంకా అసలు చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయనకి ఇచ్చే హై ఎలిమెంట్స్ మామూలుగా ఉండవు. థర్డ్ పార్ట్లో ఆయన బాగా చూపిస్తారు. అండ్ థర్డ్ పార్ట్లో ఎవరండి మెయిన్ లీడ్ చేసేది మోహన్ లాల్ గారే. బట్ ఆయన అంటే ఎవరినో అబ్రహాం ఖురేషీగా ఉన్నప్పుడు ఆయన లైఫ్ స్టైల్ ఏంటి అనేది చూపిస్తారు. అబ్రహాం ఖురేషీ ఎలా లూసిఫర్గా మారారు అనేది ఒకటి ఉంటుంది. అండ్ లూసిఫర్ నుంచి స్టీఫెన్
అనే నేమ్ ఎలా వచ్చింది, ఆ పీకే రామదాస్ గారి ఫ్యామిలీతో ఎలా కనెక్ట్ అయ్యారు, ఇలాంటి లాక్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఆ లాక్స్ అన్నీ కూడా చాలా రివీల్ అవ్వాలి. సో పార్ట్ 3లో అది రివీల్ అయిపోద్ది అనిపిస్తుంది. అండ్ చేస్తున్నారు ఆయనది ఈయన చిన్న పాత్ర. ఇప్పుడు కార్తికేయ ఎలా అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ గారికి చిన్నప్పటి క్యారెక్టరో, ఈయన ప్రణవ్ మోహన్ లాల్ గారు చిన్నప్పటి క్యారెక్టర్ అది. సో ఆయన బ్యాక్గ్రౌండ్ స్టోరీ మనకి రివీల్ అవుతుంది అనమాట పార్ట్ 3లో. చైనా పార్ట్ 3లో ప్రణవ్ మోహన్ లాల్ గారు.